మీరు రాసిన పాటల్ని కాసేపు పక్కన పెడితే మీకు మిగతా వాళ్ళల్లో బాగా నచ్చిన సాంగ్ అంటే ఏది చెప్తారు? సాంగ్స్ అండి నాకు శంకరాభరణం గుర్తొస్తాయి. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము. అంటే నాకు వ్యక్తిగతంగా నచ్చే పాటలు అలాంటివి. అది అలాంటివి. నేనేంటంటే ఎక్కువగా నేను రాము గారికి ఎక్కువ పనిచేసి విడిగా టేస్ట్ ఉండదు అనుకుంటారు, సహజం. కానీ నా యాక్చువల్ టేస్ట్ అయితే అది కొంచెం గ్రాంధికంగా ఉండే పాటలు నేను ఎక్కువ ఇష్టపడతాను. ఓహో. హిందీ అయినా తెలుగు అయినా కూడా. ఓకే. సో అలా ఏదైనా చెప్పండి, 1-2 పాటలు మీకు ఇష్టమైనవి. శంకరాభరణం ఒకటి, ఇంకా తర్వాత స్వాతికిరణం. స్వాతికిరణంలో పాటలు సంగీత సాహిత్య సమలంకృతే, ఆ పాట బాగా ఇష్టం. శివాని భవాని తెలిసిందే, ఇప్పుడు ఆ పాటలు చెప్పేదేమని చెప్పండి అని ఇవన్నీ. ఓకే. మీకు ఇండస్ట్రీలో బాగా నచ్చిన హీరో ఎవరు, ఎందుకు? నచ్చిన హీరో చిరంజీవి. ఎందుకని? డ్యాన్స్. ఓకే. ముందు నుంచి దాన్ని కనెక్ట్ అయిపోయి ఉన్నాం అలాగంతే. చిన్నప్పటి నుంచి దాన్ని కనెక్ట్ అయ్యాం అలాగా, ఆయన డ్యాన్సులకి దానికి. ఓకే. సో ఇప్పటి తరంలో ఎవరు ఇంత ఇష్టం, ఎందుకు? ఇప్పటి తరంలో నాకు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ బాగా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్. ఓకే. బికాస్ దే కెన్ క్యారీ ద ఫిల్మ్ మోర్ అనిపిస్తుంది. అంటే మీరు నన్ను ఒక ఇది ఫిల్మ్ క్రిటిక్ చేస్తున్నారు. నేను చెప్పాను ఇందాక, నేను లిరిక్స్ రాసుకుంటూ ప్రశాంతంగా ఉన్నానని చెప్పి. ఒక నార్మల్ పర్సన్గా కూడా చెప్పొచ్చు కదా, మీరు కాసేపు అట్లా వదిలేస్తే. క్రిటిక్ అంటే గుర్తుకొచ్చింది, మీరు క్రిటిక్స్ రాసేటప్పుడు ఎవరైనా దర్శక నిర్మాతల నుంచి నువ్వు అలా ఎందుకు రాసావు, ఇలా ఎందుకు రాసావు అని అట్లా ఏమన్నా బెదిరింపులు వస్తుండేవండి? వచ్చేవండి. అదే వచ్చేవి. నువ్వు అలా ఎలా రాస్తావు? వచ్చేవి. ఫస్ట్లో కొంచెం దానికి ఏదో కొద్దిగా డిస్టర్బ్ ఫీల్ అయ్యేవాడిని, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఎవరో ఫోన్ చేయకపోతే మన రివ్యూ సరిగ్గా రీచ్ అవ్వలేదా అని కూడా ఫీల్ అయ్యేవాడిని. అది రివర్స్లో బెదిరింపు అయినా సరే అయినా కూడా. కానీ మీరు రివ్యూస్ బాగా రాస్తారని పేరుంది కదండి. అసలు వచ్చిందండి, బట్ అది నాకు పెద్ద నచ్చలేదు. దాన్ని ఏమంటారు ఆ ప్రొఫెషన్. ఓకే అంటే దాంట్లో నచ్చని ప్రొఫెషన్లో కూడా సక్సెస్ అయ్యాం అనేటువంటిది కూడా ఒక రకంగా హ్యాపీనెస్ అయినా, నచ్చిన ప్రొఫెషన్ చేయడంలో ఎక్కువగా అంటే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. అది ఎవరెవరు బెదిరించారండి? గుర్తుకోలేదండి. వాళ్ళు బెదిరించే వాళ్ళు కూడా డైరెక్ట్గా ప్రొడ్యూసర్ ఏం బెదిరించడం, ఏదో బలానా ఆఫీస్ నుంచి చేస్తున్నాం, నిజంగా కూడా ఆఫీస్ నుంచి చేస్తున్నాం లేదో తెలియదు, జనరల్ పబ్లిక్ అయి ఉండొచ్చు. మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే అదేదో మామూలుగా పీసీఓ నుంచి ఉండేది, మన ఎస్టీడీ బూత్ నుంచి, రకరకాలు. కొన్నాళ్ళేదో అసలు నేను ఫోన్స్ ఎత్తేవాడిని కాదు. తర్వాత సినిమా రివ్యూ రాసిన తర్వాత ఒక వారం రోజులు ఫోన్లు ఎత్తకుండా కూడా ఉండేవాడిని. మెయిల్స్ వచ్చేవి. ఓకే. ఇప్పుడు ఒక వర్గం అంటే సినిమా ఇండస్ట్రీని వర్గాలుగా విభజిస్తారు కదా, వాట్ ఈ క్యాస్ట్ హీరో, ఆ క్యాస్ట్ హీరో అని. ఒక హీరో సినిమా బాగుందని చెప్పి రాస్తే ఈ పక్క హీరో సినిమాలు, ఈ పక్క హీరో ఫ్యాన్స్ అనుకోవచ్చు, ఎవరినో అనుకోవచ్చు, వాళ్ళు మెయిల్స్ పెట్టేవాళ్ళు, ఎంత ఇచ్చాడు నీకని. ఓహో. తర్వాత ఇదే సినిమాని బ్యాడ్గా రాస్తే వీళ్ళు తిట్టేవాళ్ళు. అంటే రకరకాలుగా ఉండేది ఇదంతా. ఈ హీరోకి రాస్తే ఆ హీరో, ఇదంతా నాకైతే మాత్రం చాలా ప్లేఫుల్గా ఉండేదండి, సరదాగా ఉండేది అప్పుడు. బట్ ఇనీషియల్గా కొంచెం అనిపించిన తర్వాత చాలా సరదా పడేవాడిని ఈ వాతావరణానికి. జర్నలిస్ట్ నుంచి క్రిటిక్ నుంచి లిరిసిస్ట్ నుంచి స్క్రిప్ట్ రైటర్, నెక్స్ట్ ఏంటి? స్క్రిప్ట్ రైటర్ అంటే జైలు అవకాశం రాశాను, ఏదైనా కూడా రాసినట్లేగా. సీరియస్గా అయితే ఇంకేం అనుకోలేదండి ఇంతవరకు. ఇంకేం అనుకోలేదు, ఏదో ఒకటి అనుకుని ఆ దిశగా పనిచేయమని ఎవరు అడగట్లా, నాకు పెద్దగా ఇగ్నిషన్ రావట్లా. అవునా? ఉంటే రాయొచ్చు ఖచ్చితంగా. ఓకే. ఆట అనిపిస్తే డైరెక్టర్గా చూడొచ్చా త్వరలో మిమ్మల్ని? కష్టం అండి, నా వల్ల కాదు. ఎందుకని? నా వల్ల కాదు. నచ్చదా? ఎందుకో అది అంత నాకు. అంటే ఒకటండి, పేపర్ మీద కథ రాయటం, పేపర్ మీద పాట రాయటం అంత ఈజీ కాదు. సెల్యులాయిడ్ మీద సినిమాని రాయడం, దృశ్యాలు కానీ చెప్పని, దానికి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్. దానికి అంటే నెలల తరబడి. మెయిన్ ఎందుకంటున్నానంటేనండి, బేసిక్గా అంటే నా నేచర్ ఏంటంటే ఒకే పని మీద ఎక్కువ నాళ్ళు కూర్చోలేను. అది నా వీక్ పాయింట్. చేంజ్ కావాలి ఎప్పటికప్పుడు, నాకు ఎప్పటికప్పుడు చేంజ్ కావాలి. ఎప్పటికప్పుడు చేంజ్ అనేది ఒక పాటల లక్ష్యంలోనే ఉంటుంది. కరెక్ట్. అది అయిపోయిందంటే అయిపోయింది, నెక్స్ట్ అన్నట్టు ఉంటుంది. ఈవెన్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా దానికి ఎక్కువ టైం పెట్టాలి. ఓకే. నాకు ఆ చేస్తున్న క్రమంలో ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు నాకు అది ఇంట్రెస్ట్ పోవచ్చు, దాని మీద బోరు కొట్టేసి, అప్పుడు మనం దాన్ని న్యాయం చేయలేం. సో ప్రాబబ్లీ ఈ పర్టికులర్ పాయింట్ వల్ల నాకు అంటే డైరెక్టర్ అవ్వాలన్న సరదాలు కూడా లేవని అనుకుంటున్నాను, బికాజ్ ఐ నో అబౌట్ మై సెల్ఫ్. మీకు డైరెక్టర్గా అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఎలాగ ఇష్టమే ఉంటుంది, ఇంకా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ఉన్నారండి, ఎందుకు? పూరి జగన్నాథ్ గారు. ఓకే.
బాగా విశ్వనాథ్ గారు అంటే ఫర్ డిఫరెంట్ రీజన్స్. అలాగే ఈవి సత్యనారాయణ గారు కామెడీకి, జంజాల్ గారు. నేను ఎక్కువ జంజాల్ గారి సినిమాలు చూస్తూ ఉంటాను బాగా, ఇవి మొత్తం టైం ఉంటే కనుక. ఓకే, అట్లా మీకు బాగా నచ్చిన మూవీ అంటే ఏదైనా ఒకటి చెప్పండి, మూవీ పరంగా, అంటే సాంగ్స్ పరంగా కాదు, నార్మల్ మూవీ పరంగా మీకు బాగా నచ్చిన మూవీ. మైండ్లోకి ఏది వస్తే అది చెప్పారు అనుకుంటే మన అంటే జంజాల్ గారు అన్నా పెళ్ళి అంటే బాగా ఇష్టం, అది ఎక్కువసార్లు చూస్తూ ఉంటాను నేను. మంచి సరదా మూవీ కదా బాగా. అంటే అదొకటే చాలా, అంటే జంజాల్ గారి కామెడీస్, వివాహ భోజనం కానీ అవి. రాము గారిది అయితే శివ అండ్ సర్కార్, నాకు సర్కార్ చాలా ఇష్టం శివ కంటే కూడా. సర్కార్ ఫిల్ము అమితాబ్ బచ్చన్, ఓకే, అది చాలా బాగా ఇష్టం అండి. అది క్షణక్షణం కూడా బాగానే ఉంటుంది. క్షణక్షణం చిన్నప్పుడు మంచి జోక్గా మూవీ, ఎప్పుడు టీవీలో వచ్చినా కూడా కూర్చొని. గాయం కొంచెం సరదా కాదేమో అండి కదా, కామెడీ కాదు కూడా ఉంది అందులో, క్యారెక్టరైజేషన్స్ కోట శ్రీనివాసరావు గారిది. ఇదైతే కంప్లీట్ కామెడీ, క్షణక్షణం. కరెక్ట్. గోవిందా గోవిందా అది కూడా కామెడీ కదండి, గోవిందా గోవిందా కూడా అయిందే కదా, అది కూడా అయిందే. అనగనగా ఒక రోజు, అదొకటి మంచి కామెడీ. అనగనగా ఒక రోజు కూడా. గులాబీ కూడా అయింది అనుకుంటండి. గులాబీ కృష్ణవంశీ గారు బట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ కదా, అందుకే అప్పట్లో ఆయన పేరు కూడా వినిపించేది. ఇప్పుడు ఈ మూవీలో కూడా అగస్త్య మంజు గారి పేరు వినిపిస్తుంది, ఆయన రోల్ కూడా ఉందండి అందులో. యాక్చువల్ అగస్త్య మంజు యాక్చువల్గా సినిమాకి చీఫ్ ఏడీ అండి, అంటే చీఫ్ అసోసియేట్ డైరెక్టరు. కాకపోతే ఏంటంటే సినిమా మొత్తాన్ని ఓన్ చేసుకుని చాలా కష్టపడ్డాడు తను. అండ్ రాము గారు దాన్ని గుర్తించి డైరెక్టర్గా తనకి క్రెడిట్ ఇచ్చారు. ఓకే, యాజ్ ఎ జెస్చర్ అనమాట. అంటే తను చీఫ్ ఎడీ కంటే కూడా ఎక్కువ కంట్రిబ్యూషన్ చేశాడు అన్నది ఆయన ఫీలింగ్. సో అందుకని చెప్పి అర్ధసింహాసనం ఇచ్చాడు ఆయన. అవునా, అది డైరెక్టర్గా. ఓకే, ఈ నిజంగానే వాళ్ళు ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు ఎలక్షన్స్ మీద. ఆ మేరకు ఎఫెక్ట్ నిజంగా చూపిస్తుందా అండి? మీకు తెలుసు కదా, వర్క్ చేశారు కాబట్టి. వర్క్ చేశాను అంటే పాటల వరకే కదండి వర్క్ చేసింది, సినిమా పాటలైనా కానీ సినిమా చూడలేదు అసలు. అసలు పాటలే బాగా వెళ్ళినాయి కదండి ఇప్పుడు జనాల్లోకి. అంటే సినిమా పరంగా నేను చూడలేదండి, నిజంగా సినిమా చూడలేదు కాబట్టి అది ఎంత ఇంపాక్ట్ అనేది నేను నిజంగా తెలియదు. అసలు అలా ఉంటాయా? పోనీ ఒక క్రిటిక్గా, అంటే ఇప్పుడు మీరు లేరనుకోండి, అయినా సరే చెప్పండి, అలా ఒక మూవీ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా అండి ప్రేక్షకు, అంటే కోటర్స్ మీద? సినిమాలు చూసి పాటలు వినేసి జనాలు ఓట్లేసేస్తారని అయితే నేను అనుకోనండి. జనాలు ఓట్లేయడానికి కారణాలు అనేకం ఉంటాయి వ్యక్తిగతంగా, అండ్ ఆ మొమెంటరీగా ఉంటాయి. ఓకే, అంతే తప్ప సినిమాలు పాటలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేను పర్సనల్గా అయితే అనుకోవట్లేదు. అయితే వీళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఒకప్పుడు మండలాధీశుడు, తర్వాత ఆ సినిమాలు వచ్చిన అప్పట్లో గండిపేట రహస్యం అనే సంథింగ్, అప్పట్లో ఎన్టీఆర్ గారి మీద ఎగెనిస్ట్గా సినిమాలు వచ్చినాయి, కృష్ణ గారు వాళ్ళు తీశారు 90s, లేటర్ 80s కూడా. ఓకే, బట్ దాని ఇంపాక్ట్ ఏం చూపించలేదు ఎలక్షన్స్ మీద అప్పుడు. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏం చెప్తున్నారంటే, మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది. అప్పుడు ఏంటంటే థియేటర్లో సినిమా ఉండేది, పోస్టర్ ఉండేది, వేరే ట్రైలర్స్ కూడా టీవీలో వచ్చేవి కాదు అప్పట్లో. పోస్టర్ని బట్టి వెళ్ళాలి సినిమాకి అప్పట్లో. ఇప్పుడు అలా కాదు, మొత్తం టీజర్లు, ట్రైలర్లు, తర్వాత దాని మీద ఈవెన్ ఫిలిం రివ్యూస్ కూడా అసలు యాక్చువల్ క్రిటిక్స్ కంటే కూడా జనం ముందరిస్తున్నారు. అవును, ఫేస్బుక్లోను వీటిల్లోనూ. సో దీని ఇంపాక్ట్ వేరే ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. సో ఏంటనేది మనకు తెలియదు, అది అల్టిమేట్లీ వీ హావ్ టు సీ. ఓకే, చెప్పండి. నేను కొంతమందిని అడుగుతాను, వాళ్ళ గురించి మీరు సింగిల్ వర్డ్లోనో సింగిల్ లైన్లోనో ఆన్సర్ చెప్పండి. రామ్ గోపాల్ వర్మ గారు. స్వాతంత్రాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న ఏకైక భారతీయుడు. రాకేష్ రెడ్డి గారు. బోల్డ్ ప్రొడ్యూసర్. ఓకే, సీతారామ శాస్త్రి గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మహానుభావుడు. చంద్రబోస్ గారు. చాలా గొప్ప గీత రచయిత. మెగాస్టార్ చిరంజీవి గారు. గ్రేట్ డాన్సర్, మై ఫేవరెట్ యాక్టర్. అల్లు అర్జున్. సూపర్ డాన్సర్ అండ్ సినిమాని పూర్తిగా భుజం మీద మోయగలిగేటువంటి హీరో. పవన్ కళ్యాణ్ గారు. మాస్ స్టార్, పవర్ స్టార్. ఓకే, మహేష్ బాబు. హ్యాండ్సమ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్. గ్రేట్ యాక్టర్. ఓకే, ప్రభాస్ గారు. హ్యాండ్సమ్ అండ్ మ్యాచో. రామ్ చరణ్ తేజ. వెరీ గుడ్ డాన్సర్ అండ్ గుడ్ యాక్టర్. మూవీ నిర్మాణంలో డైరెక్టర్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎవరికి ఎక్కువ కష్టం ఉంటుందండి, ఎవరికి ఈజీ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, చేతనైన పని, చేయగలిగిన పని ఏదైనా కూడా అది కష్టం ఉండదండి, అది ఇష్టంగానే ఉంటుంది ఎవరికైనా కూడా, ఫస్ట్ పాయింట్.
అండ్ ఫిజికల్గా తీసుకుంటే కనుక డైరెక్టర్కి ఎక్కువ కష్టం ఉంటుందని నేను అనుకుంటాను. ఓకే. అండ్ యాక్టర్స్కి, డైరెక్టర్ అండ్ యాక్టర్స్ అంటే సెట్స్లో, అవుట్డోర్లో కానీ రకరకాల వాతావరణాల్లో వెళ్ళి పని చేయటం కానీ, అండ్ దాంట్లో మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా డైరెక్టర్ కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్, ఆర్టిస్టులకి ఫిజికల్ ఎక్కువ ఉంటుంది. ఓకే. టెక్నీషియన్స్కి మైండ్తో పని ఉంటుంది. అంతేనండి. యా, అది కూడా అంతే చెప్తున్నాను. వాళ్ళకి వాళ్ళు చేయగలిగే పని, వాళ్ళకి చేతనైన పని ఏదైనా కూడా చాలా ఇష్టంగా చేయగలుగుతారు. ఇష్టం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కష్టం కనపడదు. కరెక్ట్ లేండి అది కూడా. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.